హాయ్ గైస్, మళ్ళీ న్యూ అప్డేట్ అనమాట. ముందుగా ప్లే స్టోర్ ఓపెన్ చేసి ప్రొఫైల్లోకి వెళ్ళండి. ప్రొఫైల్లోకి వెళ్ళి ప్లే ప్రొటెక్ట్ నడితే దాని ఆఫ్ చేసుకోండి. ఇది ఆఫ్ చేసుకుంటేనే ప్యాన్ వర్క్ అవుద్ది. సింపుల్ సెటప్ గైస్, వీడియోని ఫుల్గా చూడండి. 100% వర్క్ అవుద్ది. సింపుల్ సెటప్ 100% వర్క్ అవుద్ది. ఇప్పుడు ముందుగా డౌన్లోడ్స్ చూడండి. డౌన్లోడ్స్ అప్డేటింగ్. ఇక్కడ మీకు మల్టీ యాప్ అంటూ ఫ్రీ ఫైర్ మ్యాక్స్. ముందుగా మల్టీ యాప్ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. మల్టీ యాప్ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. కాదు ఇప్పుడైతే ఫ్రీ ఫైర్ మ్యాక్స్ కూడా ఇన్స్టాల్ అయితే చేసుకోండి. ఇది 100% గూగుల్ ఐడి, ఫేస్బుక్ ఐడి, మెయిన్ ఐడి సేఫ్ అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఓపెన్ అయితే అయిపోయింది ఫ్రీ ఫైర్ మ్యాక్స్ అనేది. ఇది నేను ఇచ్చే ఫ్రీ ఫైర్ మ్యాక్స్లో వర్క్ అవుద్ది. ఏ ఫ్రీ ఫైర్ అంటే ఆ ఫ్రీ ఫైర్లో వర్క్ అవుతుంది అనమాట. ఫ్రీ ఫైర్ మ్యాక్స్. ముందుగా మల్టీ యాప్ని అయితే ఓపెన్ చేద్దాం. మల్టీ యాప్ యాక్టివేట్. ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయండి. ప్లస్ ఐకాన్ ఇక్కడ ఫ్రీ ఫైర్ మ్యాక్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఓపెన్ చేయండి. యాక్టివేట్ తర్వాత ఓపెన్ అయింది. గరీనా షీట్ ఓబీబీ అంటే చేయాలన్నమాట. బ్యాక్గ్రౌండ్ని మీ మొబైల్లో జెట్ చూరని చేయండి. ఆండ్రాయిడ్ ఓబీబీ. ఇక్కడ ఓబీబీ అయితే ఉండదన్నమాట. ఇప్పుడు డౌన్లోడ్స్ తగ్గలని డౌన్లోడ్ అప్డేటింగ్ ఫ్రీ ఫైర్ మ్యాక్స్ని క్లిక్ చేసి వ్యూ ఆండ్రాయిడ్ ఓబీబీ పేస్ట్ అనమాట. దీన్ని పేస్ట్ చేసుకోండి. డివైస్ స్టోర్ ఆండ్రాయిడ్ ఓబీబీ డాటా స్క్రోల్ చేయండి. ఇక్కడ మల్టీ యాప్ సింబల్ ఉంటుంది అన్నమాట చివరిలో, దాన్ని క్లిక్ చేయండి. తర్వాత రూట్స్ స్టోరేజింగ్ ఇంకబుల్ 0 ఆండ్రాయిడ్ ఓబీబీ ఇక్కడ పేస్ట్ చేయండి. ఇలా పేస్ట్ చేస్తే మీకు అనేది వర్క్ అవుతుంది. ఇలా పేస్ట్ చేస్తేనే వర్క్ అవుతుంది అనమాట. ప్యానల్ వచ్చేసి మల్టీ యాప్ని ఓపెన్ చేయండి. గేమ్ ఓపెన్ చేయండి డైరెక్ట్. మీకు వీడియోని ఫుల్గా చూడండి. మధ్యలో ఐడి బ్యాన్ అవుద్ది అనమాట. ఎందుకంటే ఐడి బ్యాన్ అవుద్ది. ఐడి బ్యాన్ అయ్యి రికవరీ ఎలా చేయాలో కూడా చూపిస్తాం. రికవరీ బ్యాన్ అనమాట. రికవరీ అంటే ఐడి బ్యాన్ అవుద్ది, అదే అకౌంట్ మళ్ళీ గేమ్ ఆడచ్చు మనం ఆ ప్యానల్ అనమాట. అంటే అర్థమైంది అందరికీ. ఇప్పుడు కొత్తగా వచ్చిన అప్డేట్లు ఏంటంటే మీరు ఐడి బ్యాన్ అయినా మళ్ళీ న్యూ అకౌంట్ అదే అకౌంట్లో ఆడచ్చు అనమాట. చూసుకోవచ్చు. ఐడి లాగిన్ చేసుకున్నాను. ఐడి అయితే లాగిన్ చేసుకున్నాను కదా, చూసుకోవచ్చు. ఐడి లాగిన్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు వచ్చేసి హ్యాక్స్ అయితే ఆన్ చేసుకుంటున్నాను. నేను ఏ హ్యాక్స్ ఆన్ చేస్తున్నాను మీరు కూడా అయ్యే ఆన్ చేసుకోండి. సరే, మీకు నచ్చిన హ్యాక్స్ అయితే మీరు ఆన్ చేసుకోండి. మనం హ్యాక్స్ ఆన్ చేసేటప్పటికల్లా ఐడి అయితే బ్యాన్ అయిపోవాలి. ఎందుకంటే ఐడి బ్యాన్ అయితేనే మనకు వర్క్ అవుద్ది అనమాట. ప్యానల్ వచ్చేసి ఐడి బ్యాన్ అవ్వాలన్నమాట. మెయిన్ పాయింట్ అదే. ఐడి బ్యాన్ అవ్వాల్సిందే ఖచ్చితంగా. ఇక్కడ మీరు ఏంది ఇంకా ఐడి బ్యాన్ అవ్వదు. ఇక్కడ చూసుకోండి. ఐడి బ్యాన్ యువర్ అకౌంట్ బ్యాన్ అని వచ్చేలా దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసినాక ఇలా మీకు దాని మీద క్లిక్ చేయండి. 30 days బ్యాన్ అనమాట. కింద గెస్ట్ అకౌంట్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. దీన్ని ఇక్కడ ఆన్ చేసి పెట్టుకుని గెస్ట్ ఐడి అయితే క్రియేట్ చేయండి. చూసుకోవచ్చు మీరు. మళ్ళీ న్యూ గెస్ట్ ఐడి అయితే క్రియేట్ అయింది అనమాట. క్రియేట్ అయినాక కాసేపు వెయిట్ చేయండి. మీ ఐడిని అయితే లాగిన్ చేసుకోండి. లాగిన్ చేసుకున్నాక ఇప్పుడు అనేది దాన్ని ఆఫ్ చేయండి. దాన్ని ఆఫ్ చేశారు కదా. ఇప్పుడు అనేది ఇంకా మీరు ఇక్కడి నుంచి అయితే ఐడి లాగిన్ చేసుకున్నాక ఇంకా అన్లిమిటెడ్ గేమ్స్ ఆడుకోవచ్చు. 1 సెటప్ అన్లిమిటెడ్ గేమ్స్ అనమాట. నో బ్యాన్, నో బ్లాక్ లిస్ట్, అంటే ఫుల్ సేఫ్ ప్యానల్ అనమాట. ఇంతవరకు వీడియోని చూస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని తాళ పెట్టుకోండి. ఈ వీడియోని సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మెయిన్ ఐడి సేఫ్ మోడ్ మెనూ అనమాట ఫ్రీగా ఇస్తాను అనమాట. మీరు చేయాల్సిన లేదు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని తాళ పెట్టుకోండి. ఇలాంటి వీడియోస్ ఎన్నో వస్తాయి అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు. గేమ్ ప్లే వీడియోలో ఆటోమేటిక్ కిల్ ఎనిమేషన్ అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.